నా పేరు షేక్ గాజుల షారూక్. ఈరోజు మేము ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, నిన్నటి రోజు మా బాస్ చేజల్ల సుబ్బారెడ్డి గారికి నోటికి ఎంతొస్తే అంత కొంతమంది మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళు ఏమి పీక్కోలేరు. బస్టాండ్లో కార్లు ఆపుతా అన్నారు. ఒకటి, మీరు కార్లు ఆపాలంటే మమ్మల్ని దాటుకొని పోవాలా. మా ప్రాణం మిగిలేదాకా ఆ కార్లు మీరు ఆపలేరు. మా ప్రాణం ఉన్నంత వరకు కూడా మీరు అది ఆపే పరిస్థితి కూడా లేదు. మీకు జరగని పని అదంతా. ఇంటికాడికి వస్తాం, అది చేస్తాం, ఏదో లంగా రాజకీయాలు అన్నారు. మీ శేఖర్ రెడ్డి గారికే తెలుసు, మీ గురువు గారు అని చెప్పారు కదా, ఎవరు లంగానో ఎవరు లుంగినో మీకే తెలుసు. అవినీతి చేయలేదు అన్నారు సుబ్బారెడ్డి గారు. మళ్ళీ ఆయన మీద ఎందుకు మీరందరూ ఈ మాటలన్నీ మాట్లాడము? ఎంతో మందికి సాయం చేస్తున్నాడు, ఎంతో మంది పిల్లలకి ఆపరేషన్లు అవుతుంటే డబ్బులు ఇచ్చున్నాడు, ఎంతో మందికి ఖర్చులకి సొంత నిధులు పెట్టున్నాడు మా అన్న చేజల్ల సుబ్బారెడ్డి అన్న. అలాంటి వ్యక్తికి ఈరోజు నడిబ రోడ్లో బస్టాండ్లో ఆపుతారంటే ఈడ ఎవ్వరు ఏమి కాముగా లేరు. ఎంత దూరమైనా పోయేదే. మా సుబ్బారెడ్డి అన్న కోసం మేము ప్రాణం వేయడానికైనా సిద్ధం. ఆయన పేరే, ఆయన టాటోనే ఇప్పటికి కూడా సిఎస్ఆర్. ఆయన అంటే పిచ్చి ప్రేమ. ఎందుకంటే పార్టీలతో మాకు సంబంధం లేదు.